ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 5 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. వ్యాఖ్యానాంశం: మనష్షే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు. మొదటి భాగం అతని మూలాలు. వ్యాఖ్యానాంశం: మనష్షే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు. మొదటి భాగం అతని మూలాలు. వ్యాఖ్యానం: మనష్షే యోధారాజైనప్పుడు కేవలం 12 సంవత్సరాల వయస్సు గలవాడు. ఇతని తండ్రి హిజ్కియా. యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో హిజ్కియా అత్యంత భక్తి గలవాడు. అతడు తన రాజ్యంలో ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. దేశాన్ని విగ్రహారాధన నుంచి ప్రక్షాళన చేశాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత హిజ్కియా జబ్బుపడ్డాడు. అతనికి మరణకరమైన వ్యాధి సోకగా దేవుడు అతనితో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. తనను స్వస్థపరచమని హిజ్కియా దేవునికి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి మరొక 15 సంవత్సరాలు అతని ఆయుష్ పొడిగించాడు అని 5-6 వచనాల్లో మనం చూడొచ్చు. హిజ్కియా ఆయుష్కాలం పొడిగించబడిన కాలంలోనే మనష్షే బాలుడుగా ఎదిగాడని ఒక అభిప్రాయం. విచారం ఏమంటే, మనష్షే ఎదిగి యోధారాజ్య చరిత్రలోనే అత్యంత దుష్టుడైన రాజుగా తయారయ్యాడు. 55 సంవత్సరాలు అతడు పరిపాలించాడు. ఇది ఎలా జరిగింది? తన తండ్రి అయిన హిజ్కియా ఎంతో భక్తి కలిగినవాడు. అతడు మరణించే నాటికి మనష్షే చిన్నవాడైనప్పటికీ తన తండ్రి యొక్క మాదిరికరమైన జీవితాన్ని అతడు చూసే ఉంటాడు. తండ్రి భక్తి గలవాడైనప్పటికీ పిల్లలు భక్తి గలవారై ఉంటారని చెప్పలేం. కొన్నిసార్లు దానికి భిన్నంగా భక్తిహీనులైన తల్లిదండ్రులకు విశ్వాసంతో భక్తిగా నడిచే పిల్లలు ఉండవచ్చు. యోషియా విషయం ఆలోచించండి. అతని తండ్రి అయిన ఆమోను అత్యంత దుష్టుడు అని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 21-25 వచనాల్లో మనం చూడొచ్చు. అయితే భక్తి విషయంలో తన ముత్తాత అయిన హిజ్కియాను యోషియా మించిపోయాడు. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలపై గొప్ప ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. నిజానికి మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనం హెచ్చరించబడుచూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరికి సొంత ఇష్టాయిష్టాలు ఉంటాయి. మరికొంతమంది విశ్వాస మార్గాన్ని అనుసరించకుండా శరీరానుసారమైన తన స్వభావాన్ని, లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. అటువంటి వారే తర్వాత తప్పిపోయిన కుమారులవుతారు. నీ జీవితంలో నీకు ప్రియమైన వారు తప్పిపోయిన కుమారులుగా ఉంటే వారి కొరకు విశ్వాసముతో ప్రార్థన చెయ్యి. ఎందుకంటే పరలోకపు తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తప్పిపోయిన వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11-31 వచనాలు చూడండి. సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వందనాలు.